అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. జూన్ నెల 8వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం జూన్ నెల తేదీ 8వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి ద్వాదశి నక్షత్రం స్వాతి కరణం బాలవ పక్షం శుక్లపక్షం యోగం పరిక రోజు ఆదివారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:52 నుండి 12:47 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 5:26 నుండి 6:21 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 5:33 నుండి 7:17 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12:20 నుండి 2:04 వరకు ఉంటుంది. ఈ రోజు దిశ శూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4 పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు విపరీతమైన పని మిమ్మల్ని కోపిస్టుగా తయారు చేస్తుంది. స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది. ప్రేమ స్నేహబంధం ఎదుగుతాయి. మీరు ప్రేమించే మూడ్లో ఉంటారు కనుక మీకు మీ ప్రేమైన వ్యక్తికి నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలాగా చూసుకోండి. ఆటలో జీవితంలో చాలా ముఖ్యమైన విషయము, కానీ అతిగా ఆడటం వల్ల మీకు చదువుల మీద ప్రభావం చూపుతాయి. విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్. కానీ వీనస్ మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజు ఇది. కుటుంబంలోని వారు మంచి రుచికరమైన ఆహార పదార్థాలు చేయటం ద్వారా మీరు వాటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. ఈ రోజు మీ స్నేహితుని జ్యోతిష్య మార్గదర్శనం ద్వారా మీ ఆరోగ్య పరిస్థితిని చక్కబరుచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు బుధవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీ కుటుంబంతో కొంత సమస్యలు ఉన్నాయి, కానీ వాటిని మీ మనసుకు పట్టించుకోకండి. అది మీ మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది. మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలైతే వస్తాయి. ఈరోజు మీ సాయంత్ర సమయాన్ని మీ సహ ఉద్యోగుడితో గడుపుతారు. చివర్లో మీరు గడిపిన సమయం అనవసరం, వృధా అయినట్లు భావిస్తారు. ఆఫీసులో అన్ని అంశాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు. ఈరోజు ఉద్యోగమున అధికారులతో చర్చలైతే ఫలిస్తాయి. సోదరుల నుండి ధన సహాయం కూడా ఈరోజు మీకు లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. మంచి మాట తీరు అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారంలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలనైతే ఈరోజు మీరు అందుకుంటారు. ఈరోజు దైవ సేవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఒంటరిగా ఉన్నవారు వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ పెద్దలతో సంతోషకరమైన రోజు గడపవచ్చు. తమ ప్రయాణంలో చేరమని అన్వేషకుల బృందం మిమ్మల్ని ఆహ్వానించవచ్చు. దీనితో మీ కల సాకారం అవుతుంది. మీరు ఎల్లప్పుడూ ప్రయాణాలు చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటారు. వ్యక్తిగత ఆస్తి లావాదేవీలు సజావంగా జరగడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు ఈరోజు విశ్రాంతి తీసుకోవచ్చు. వ్యవస్థాపక స్ఫూర్తి ఉన్న రాజకీయ నాయకులు ఈరోజు ప్రముఖంగా ఎదగవచ్చు. వారు తమ కెరియర్లో ముందుకు సాగగలరు. అలాగే పార్టీలో ఉన్నత స్థానాలను సాధించగలరు. ఆర్థిక వ్యవహారాలలో కఠినమైన నియంత్రణ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి మీకు సహాయపడుతుంది. మీ గురించి బాగుంటాయని మీరేమైనా అనుకుంటున్నారు, వాటిని చేయడానికి ఈరోజు అత్యుత్తమైన రోజు. ఇంతకుముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి. మీరు చేయాలనుకున్న పనిని ఈరోజు మీరు ఎమోషనల్గా సాధించబోతున్నారు. ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోనే పూర్తిగా నిండి ఉంటుంది. ఎటు చూసినా చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తుంది. ఈరోజు మీరు మర్యాదపూర్వకంగా సహాయపడుతూ ఉంటే మంచి సానుకూలమైన ఫలితాలను మీ భాగస్వాముల నుండి పొందుతారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని మీరు జీవితంలోని ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు. ఈ మాటలు కుటుంబంలోని కొంతమందిని ఇబ్బంది పెడతాయి, కానీ మీరు ఎటువంటి పరిష్కారాలు పొందలేరు. మీ చుట్టూ ఉన్నవారే మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించవచ్చును. దానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి. అందుకని ఇతరుల సలహా మేరకు మీరు ప్రవర్తించవద్దు. ఈరోజు మీ సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలైతే లభిస్తాయి. మీరు చేపట్టిన వ్యవహారాలలో ఈరోజు కార్యసిద్ధి కూడా కలుగుతుంది. ఆదాయము సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రులతో శుభకార్యాలలో ఈరోజైతే మీరు పాల్గొంటారు. ముండు బకాయిలు కూడా వసూలవుతాయి.
వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఈరోజు కనిపిస్తుంది. దీర్ఘకాలిక సంబంధం ఉన్న జంటలు కలిసి జీవించాలని ఈరోజైతే నిర్ణయించుకోవచ్చు. వారి నిర్ణయానికి వారి తల్లిదండ్రుల ఆమోదం కూడా లభిస్తుంది. మీరు ఈరోజు కొంతమంది ఉన్నత స్థాయి అధికారులతో ఒక ముఖ్యమైన సమావేశాన్ని షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. ప్రణాళికల్లో ఈ ఊహించిన మార్పు దీర్ఘకాలంగా ప్లాన్ చేస్తున్న మరియు ఎదురుచూస్తున్న కుటుంబ విహారయాత్రను రద్దు చేయాల్సి వస్తుంది. వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఈరోజు కొత్త వెంచర్ల కోసం ఒప్పందాలపై సంతకం చేయవచ్చు. ఈరోజు వినోదం మరియు ఆటల వల్ల విద్యార్థుల దృష్టి చదువుపై నుంచి మళ్లుతుంది. వారి దృష్టి పెట్టడాన్ని కోల్పోతారు. ఈరోజు పార్టీ సభ్యుల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి, సమస్యలు పరిష్కరించడానికి రాజకీయ నాయకులను పిలవచ్చును. మీ సానుకూల వైఖరి, అంకితం ఈరోజు మీరు ఆర్థిక విజయం సాధించడానికి దోహదపడుతుంది. గ్రహరీత్యా మీకు ఒళ్ళు నొప్పుల బాధ కనిపిస్తుంది. శారీరక అలసటను తప్పించుకోండి. అది మీకు మరింత ఒత్తిడిని పెంచుతుంది. తగిన విశ్రాంతిని తీసుకోవాలని గుర్తుంచుకోండి. ఒకరి పెద్ద పథకాలతోనూ ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు. వారి విశ్వసనీయతను, అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి. మీ బంధువులు, స్నేహితులు మీ ఆర్థిక విషయాలు నిర్వహించడానికి ఒప్పుకోకండి. అలా అయితే త్వరలోనే మీరు మీ బడ్జెట్ని మీ చేయి దాటిపోతుంటే చూడాల్సి రావచ్చు. అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మిమ్మల్ని అయోమయానికి గురి చేయగలదు. మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు. మీకు కావలసిన సినిమాలు, కార్యక్రమాలు టీవీలో చూస్తారు. ఈరోజు మీ వైవాహిక జీవితం తాలూకా బాధాకరమైన క్షణాలన్నింటినీ మర్చిపోతారు. అద్భుతమైన ప్రస్తుతాన్ని మాత్రమే పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. స్నేహితులతో ఆనందకర సమయమును గడపటం కంటే ఆనందం ఇంకేముంటుంది. ఇది మీ యొక్క విసుగుదలను దూరం చేస్తుంది. జీవితం పట్ల ఉదారమైన ధోరణిని పెంపొందించుకోండి. మీ జీవన స్థితిగతుల పట్ల నేరం ఆపాదించడం కానీ, నిరాశ చెందడం కానీ వద్దు. ఎందుకంటే ఈ రకమైన హీనమైన ఆలోచనల వలన జీవిత మాధుర్యం నాశనం కావడమే కాక సంతృప్తికరమైన జీవితం కొరకు గల ఆశని కూడా నాశనం చేస్తుంది. ఈ రాశిలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకువెళ్ళాలి అనుకునే వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను పొందగలిగినందుకు గొప్ప రోజుది. దీనికోసం మీరు ఎన్నో విషయాలు లైనప్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమేమని మీరు అనుకుంటున్నారా? అదే గనుక నిజమైతే పెళ్లి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీకు తెలుసు రానున్నది. ఈరోజు మీరు మీ యొక్క పాత స్నేహితుని కలుసుకోవటం ద్వారా సమయం ఎంత తొందరగా తిరుగుతుందో గ్రహిస్తారు. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7. పరిహారం వచ్చి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం రాగి నాళాలలో నిక్షిప్తమైన నీటిని త్రాగాలి మరియు వ్యాధి లేకుండా ఉండండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.